నిర్గమకాండం 28వ అధ్యాయము. యాజకుల వస్త్రములను గురించిన ఆజ్ఞలు. యాజకుల వస్త్రములను గురించిన ఆజ్ఞలు. నిర్గమకాండం 28వ అధ్యాయం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారము ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతనిని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను. వారు బంగారును, నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననారును తీసుకొని బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దానికి ఉండవలను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనదై బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు నూలుతోనూ పేనిన సన్ననారతోనూ కుట్టవలను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలుల పేర్లను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లను 6ను, 2వ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలుల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలను. అప్పుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను. అట్లు జ్ఞాపకం కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. మరియు బంగారు జవలను, మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జనులకు తగిలింపవలను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను. ఏఫోదు పనివలే దాన్ని చేయవలను. బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ దాన్ని చేయవలను. అది మడవబడి చచ్చకోముగా నుండవలను. అది జాసెడు పొడుగు, జానెడు వెడల్పు గలదై ఉండవలను. దానిలో 4 పంక్తులు రత్నములుండునట్లు రత్నముల జవలను చేయింపవలను. మాణిక్య, గోమేదిక, మరకతములు గల పంక్తి మొదటిది. పద్మరాగ, నీల, సూర్యకాంతములు గల పంక్తి రెండవది. గురుతాత్మము, యష్మురాయి, ఇంద్ర, నీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటిని బంగారు జవలలో పొదగవలను. ఆ రత్నములు ఇశ్రాయేలుల పేర్లు గలవై వారి పేర్ల చొప్పున 12 ఉండవలను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలను. మరియు ఆ పథకము అల్లిక పనిగా పేరిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలను. పథకమునకు 2 బంగారు ఉంగరములు వేసి ఆ 2 ఉంగరములను పథకపు 2 కొసల యందు తగిలించి పథకపు కోసలనున్న 2 బంగారములు అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలను. అల్లిన ఆ 2 గొలుసుల కొసలను 2 జవలకు తగిలించి ఏఫోదు ఎదుట దాని భుజముల మీద కట్టింపవలను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములను చేసి ఏఫోదు ఎదుటనున్న పథకము లోపలి అంచున దాన్ని 2 కోసలకు వాటిని తగిలింపవలను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్చునొద్ద దాని ఎదుట ప్రక్కను దిగువను ఏఫోదు 2 భుజభాగములకు వాటిని తగిలింపవలను. అప్పుడు పథకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లును అది ఏఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములను ఏఫోదు ఉంగరములను నీలి సూత్రముతో పథకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము, తుమ్మీము అని వాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలుల న్యాయ విధానమును నిత్యము భరించును. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుము
నడుమ తల దూరటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంఠ కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను, వాటి నడుమున బంగారు గంటలను నిలువటంగి చుట్టూ తగిలింపవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువటంగి క్రింద అంచున చుట్ట ఉండవలను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకునవలను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకుండునట్లు దాని ధ్వని వినపడవలెను. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని మాట చెక్కవలను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపున ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిట్లో ఇశ్రాయేలులో ప్రతిష్ఠించి పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించున్నట్లు అది అహరోను నొసట ఉండవలను. వారి యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలను. మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలను. సన్ననారతో పాగాను నేయవలను. దట్టిని బుట్టా పనిగా చేయవలను. అహరోను కుమారులకును నీవు చొక్కాయిలను కుట్టవలను. వారికి దట్టియలను చేయవలను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కులాయిలను వారికి చేయవలను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొలగింపవలను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారా లాగులను కుట్టవలను. వారు ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించినప్పుడు అయినను, పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావక ఉండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను. అది అతనికిని అతని తర్వాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ. నిర్గమకాండం 28వ అధ్యాయం యాజకుల వస్త్రముల గురించిన ఆజ్ఞలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.